పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంతా నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులేమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకి వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ ఈ 15 రోజులు కూడా మనకి షాపింగ్లు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైం దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్ లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 days అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 21 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది, అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు, మరి ఈ జూన్ మాసం అంతా కూడా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తారు, ఎస్పెషల్లీ గురువు మారుతున్నారు. ఏంటి గురుగారు? సింహరాశి ఓవరాల్గా చూసుకుంటేనండి, ఈ ఫస్ట్ బిగినింగ్ లాస్ట్ మంత్ మనం చాలా పాజిటివ్గా చెప్పుకున్నాం. ఈ మంత్ కూడా ఫస్ట్ 15 days బాగుంటుందండి. తర్వాత కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా ఏ ప్రకారం చూసుకున్నా కానీ కొంచెం బెటర్గా ఉంటుంది, కొన్ని ఛాలెంజెస్ ఉంటుంది, చాలా క్యాలిక్యులేటర్గా వెళ్ళాల్సిన టైం ఫస్ట్ సింహరాశి వాళ్ళది. 2-3 రీజన్లు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది, ఇప్పుడు గురువు మారటం కూడాను వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు, విపరీతంగా ఖర్చులు అవుతాయి అంటే చెప్తూ ఉంటారు. అంటే మేజర్ గ్రహాలు అనుకూలంగా లేవు. అయితే ఈ మంత్లీగా మారే గ్రహాలు కూడా సూర్యుడు అనుకూలంగా ఉన్నారు, మిగతా 2 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి టోటల్గా మిక్స్డ్గా ఉంటుంది అని తెలుసుకోవాలి. అంటే చాలా కేర్ఫుల్గా, ఎక్సైట్మెంట్తో వెళ్లకుండా చాలా రేషనల్ థింకింగ్తో ఆలోచించుకొని పేషెన్సీగా ఉండాల్సిన మంత్ అయితే ఖచ్చితంగా మనం చెప్తాం. జనరల్గా వాళ్ళకి సింహరాశి వాళ్ళు అలా ఉంటుంది అనమాట. అందులో ఇప్పుడు ఏమవుతుందంటే సూర్య భగవానుడికి ఇలా అనుకూలంగా రావడంతో ఏం చెప్తుందంటే, మనకి సంస్కృతంలో ఏం చెప్తారు, దానికి ముందు లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ వర్డ్స్ లో చూసుకుందాం. వీళ్ళకి విత్త లాభం అంటే ఫైనాన్షియల్ గా చాలా గెయిన్ ఉంటుంది, విత్త సిద్ధి అంటారు. అలానే 9వ స్థానంలో కుజుడు ఉండటంతో హెల్త్ కా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే బుధుడు వచ్చేటప్పటికి హెల్త్ బాగా లేకపోయినా కానీ పుష్టిగా తయారవుతారు అని మనం చెప్తూ ఉంటుంది. శుక్రుడు వల్ల అర్ధ ప్రాప్తి, ధనం వస్తుంది, ధనం కూడా విపరీతంగా లగ్జరీ ఐటమ్స్ కి ఖర్చు చేస్తారని చెప్తారు. ఇప్పుడు ఏమైందంటేనండి, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, సూర్యుడు 11వ స్థానంలో ఉన్న 10వ స్థానంలో ఉన్న బాగా కలిసి వస్తుంది అని చెప్తారు. అవునండి, వీళ్ళకి 10 నుంచి 11కి వస్తున్నారు, ఓవరాల్ గా బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుంది? అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశి రవో అని చెప్తారు. వినడానికి అయితే చాలా పాజిటివ్ గా చాలా పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయండి ఇందులో. 11వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంట, అర్ధచ్చ అంటే ధనం బాగుంటుంది. రెండోది స్వకులాచార అంటే ఇలా వంశానికి సంబంధించిన పనులు చేయటం, పెద్దవాళ్ళ నుంచి ఆచారాలు పాటించటం, తర్వాత మంచి పనులు చేయటం చేస్తూ ఉంటారు. గృహే నిత్య ఉత్సవం అంటే శుభం అంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం, శుభకార్యాలు జరుగుతూ ఉండటం, వీళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఫంక్షన్స్ అవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ ఎప్పుడు స్వీట్స్ తింటూ ఈ మంత్ అంతా హ్యాపీగా ఉంటారని చెప్తారు. లాభప్రదంగా ఉంటుంది అని చెప్తారు. ఇట్స్ వెరీ గుడ్. తర్వాత వీళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం పోస్ట్ పోన్ చేస్తే బెటర్. ఎందుకంటే ఉత్సవాలు సెలబ్రేషన్స్ అప్పుడు కూడా మంచి డెసిషన్లు తీసుకోకూడదు, మనకి సహజంగా చెప్తూ ఉంటారనమాట. చాలా మంది కయోటిగా వీళ్ళు పెళ్లి సందర్భాలుగా ఉత్సవాలు అప్పుడు అందరూ వస్తుంటారు కదా, ఎందుకంటే ముందు ఆ ఉత్సవాలను అవగొట్టాలి, తర్వాత ఆలోచించి. అందుకని మన పూర్వకాలంలో ఏం చెప్తారంటేనండి, దేవుడి కళ్యాణాలు ఉన్న ఊరి తిరణాళ్ళ ముందున్న పెళ్లిళ్ళు పెట్టుకోరు, ఎందుకంటే ముందు ఉత్సవాలంతా అయిపోవాలన్నట్లు అనమాట. సో నెక్స్ట్ కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నారండి. సింహరాశి వాళ్ళకి ఏ విధంగా? ఆసనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధచ్చ నవమే ధారాసుతే భవేత్ అని చెప్తారు. అంటే ధరాసుతే అంటే కుజుడు అని చెప్తారు. కుజుడు 9వ స్థానంలో ఉన్న 10వ స్థానంలో ఇబ్బంది పడతారని చెప్తారు. ఏ విధంగా? అన్న వస్త్రాదులకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, శారీరకంగా అంతా ఎండిపోయినట్లు ఉంటుంది, ఒళ్ళు నొప్పులట్టు ఉంటుంది, వృధాగా ప్రయాణాలు చేస్తారు. స్థాన భ్రష్టత్వం, అధికంగా ఖర్చులు పెట్టేసి స్టమక్ పెయిన్, తర్వాత తర్వాత శత్రు బాధలు ఎక్కువగా ఉంటుంది. ఉన్న పొజిషన్ లో ఇబ్బంది పడిపోతారు. అంటే వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా కానీ అందులో చాలా పెయిన్ఫుల్ గా జాబ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇది కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పుకోవాలి. అలానే బుధుడు వీళ్ళకి అంత సరైన టైంలో సరిగా లేదని చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో అగైన్ ఇది అంత మంచిది కాదని చెప్తారు. ఏం చెప్తారు? వీళ్ళకి కృష్యాది సర్వ విఘ్నం, ఓకే, మహాద్భయం క్లేశం అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి ఏమవుతుంది, ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే అందులో మంచి రిజల్ట్ రాదని చెప్తారు. దానితో పాటుగా
మహాభయం, విపరీతంగా భయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా స్త్రీలు రిలేటెడ్ ఉన్నా, లేదంటే స్త్రీలైతే జెంట్స్కి సంబంధించిన వ్యవహారాల్లో అనవసరమైన వాళ్ళ ద్వారా ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. సో అదే విధంగా చెప్పుకోని విధంగా కొన్ని ఏళ్ళకి రహస్యమైన ప్లేస్లో రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఇది గ్రహాల పరంగా యావరేజ్ అంటారా, ఎలా అంటారు గురువు గారు? అంటే ఒక సూర్యుడు మాత్రం చక్కగా ఉన్నాడు కానీ మిగతా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. కొంచెం మిక్స్డ్గా ఉంది. అందుకని ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మేజర్ మీరు చూసారు, హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలండి. రెండోది, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు అనుకూలంగా ఉంటే మాట్లాడదు, లేదంటే దూరంగా ఉంటే అయిపోయింది అంతే. అనవసరంగా వాళ్ళ దగ్గర పోయి ఇదంతా చేసుకునే దానికంటే కూడా. బట్ ఎనివే ప్రొఫెషనల్ మ్యాటర్లో చాలా చక్కగా ఉంది. అదొక ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. గురుగారు మరి నక్షత్రాల పరంగా కూడా తెలియజేస్తారా గురుగారు? నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి ఛాలెంజింగ్ గా ఉందండి. జనరల్గా సింహ రాశి వాళ్ళే ఛాలెంజింగ్ గా ఉన్నారు. ఇప్పుడు కాకపోతే కంపేర్ టు పాస్ట్ ఇప్పుడు బెటర్. ఈ లాస్ట్ మంత్, ఈ మంత్ చాలా బెటర్. అంత ముందు రాబోయే 2-3 months కంటే పోలిస్తే ఇది చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళు ఇందులో ఉంటారు. ఇందులో మఖా నక్షత్రం చూసుకుంటే పాజిటివ్ గా సౌఖ్యంగా ఉంటారండి. కంఫర్టబుల్ గా అయితే ఖచ్చితంగా ఉంటారు. బట్ నెగిటివ్ సైడ్లు ఎక్కువగా ఉంది. ఒకటి, వీళ్ళు అనుకున్న పనులు కాకుండా ఆగిపోతుంది. తద్వారా వీళ్ళు అతిగా భయపడతారు. హెల్త్ సపోర్ట్ ఇవ్వదు. నెక్స్ట్, పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి సేమ్ అండి. వీళ్ళకి ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళటం, ట్రావెల్ చేయటం, అక్కడ నిద్ర చేయటం, ఇవన్నీ ఫారిన్ స్టే అంతా ఉంటుంది. తర్వాత క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా కూడా ఉంటారు. బట్ నెగిటివ్ సైడ్లో చూసుకుంటే అతిగా భయపడుతూ ఉంటారు. హెల్త్ సరిగా ఉండదు. తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి సేమ్ పరవాసం, అంటే ట్రావెల్ చేయటం, అవుట్ స్టేషన్లో ఉండటం, ఫారిన్ చేస్తూ ఉంటారు. క్షేమంగా ఉంటారు. ఓవరాల్గా అయితే భయము, దేహ పీడనము, నాశనము చూపిస్తుంది. అంటే నెగిటివ్ సైడ్లో అనుకున్న పని ఏదో కాకుండా ఆగిపోతుంది. తద్వారా భయపడిపోతుంటారు. మళ్ళీ అగైన్ వన్ సైడ్లో హెల్త్ కూడా కాంప్లికేషన్స్ వస్తుందని తెలుసుకోవచ్చు. అయితే గురువు వీళ్ళకి సరిగా లేనందువలన పశు నాశనం అని చెప్తారు. అంటే వ్యవసాయదారులు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి అగ్రికల్చర్కి సంబంధించిన పశువులు వాటి నుంచి మంచి సపోర్ట్ రాదు. మరి ఎన్ఆర్ఐలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న రిసోర్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, కార్లు, బంగ్లాలు, లేదంటే వాళ్ళకి బాగా వాళ్ళ జాబ్ బాగా చేయడానికి కావాల్సిన సపోర్టింగ్ ఎవరైనా ఉంటే ఆ సపోర్ట్ లేకుండా పోతుంది, ఇబ్బంది పడిపోతారు. మేనేజర్ లెవెల్లో వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ కింద ఉన్న టీం నుంచి మంచి సపోర్ట్ రాదు అని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఓవరాల్ గా ఇది ఏమైనా పరిహారాలు పాటించాలి గురువు గారు? సింహరాశి వారు ఈ జూన్ మాసం ఏం చేయాలి, ఎలాంటి దైవారాధన చేయాలి? సో వీళ్ళకి ఏ గ్రహం కూడా అంత అనుకూలంగా లేదండి. ఈవెన్ సూర్యుడు వాళ్ళు ఉన్న రాశిలో బాగున్నా కానీ నక్షత్రం ప్రకారం హెల్త్ కాంప్లికేషన్ తీసుకొస్తున్నారు. అందుకని ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. దీనితో పాటుగా ఎక్కువగా వీళ్ళు సూర్యుడికి సంబంధించి సూర్యుడికి ఆర్ఘ్యం చేయటం, తర్వాత సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువగా వీళ్ళు శుక్రుడికి సంబంధించి కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. శుక్రవారాలు చాలా నిష్ఠగా ఉండటం, నాన్ వెజ్ టైం బీయింగ్ కొంతకాలం అన్న అవాయిడ్ చేసుకుంటే శుక్రవారాలు చాలా బాగుంటుంది. తులసి చెట్టుని పూజ చేయటం, కనకదార స్తోత్రం నేను చాలా మందికి చెప్తూ ఉంటానండి. ఇది ఒక బెస్ట్ రెమెడీ. చాలా మంది నాకు ఫోన్ కూడా చేసి చెప్పారు. శుక్రవారం వారు ప్రతినిత్యము వెండి ప్రమిదలో ఆవు నెయ్యిని కనుక ముట్టించి దీపారాధన చేస్తూ ఉత్తరపు ముఖానికి తిరిగి కనకదార స్తోత్రాన్ని చాలా చక్కగా లౌడ్గా పెద్దగా రాగయుక్తంగా గనక పాడగలిగితే ఒక 3 months లో చేంజెస్ వస్తాయండి. వాళ్ళ ఇది యూనివర్సల్, బట్ వీళ్ళకి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. సింహరాశి వారికి మరీ ముఖ్యంగా జూన్ మాసం ఇంపార్టెంట్. కనకధార స్తోత్రం మీరు చెప్పిన వెండి దీపంలో నెయ్యి వేసి వెలిగించి నార్తు పెట్టేసి యూనివర్సల్. అంటే ఎలాంటి చేంజెస్, లైక్ ఫైనాన్షియల్ గానా, హెల్త్ పరంగానా, మెంటల్ గా, ఎలా అన్నిటి? ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వెండి వస్తువులు, బంగారు వస్తువులు వచ్చేస్తాయండి. చాలా మంది గమనించండి. అంటే వాళ్ళకి ఏదో లిస్ట్ ఉంటుంది, నాకు 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, అప్పులు బాధలు రకరకాలు ఉంటుంది. బట్ వాళ్ళు నోటీసబుల్ చేంజ్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వెండి వస్తువులు కొనటమా లేదా బంగారు వస్తువులు కొనటమా ఖచ్చితంగా చూస్తాం. అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో క్యాష్ నిల్వ ఉంటుంది, ఎంతో కొంత క్యాష్ నిల్వ ఉండటం స్టార్ట్ అవుతుంది. ఈ 3 చేంజెస్ కనిపించినాయి అంటే మీరు చదువుతున్న కనకదార స్తోత్రం వర్క్ అవుతుంది అని సింబాలిక్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిగ్నల్ అనమాట. అది కూడా 41 days తర్వాత, లేదంటే మాక్సిమం 108 days ఇది ఖచ్చితంగా కనిపిస్తుందండి. రాసి పెట్టుకోండి అంతే. ఇంకా నేను చాలా మందిని చూస్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు. అంటే వాళ్ళకున్న అన్ని అప్పులు 50 లక్షలు 60 లక్షలు పెద్ద పెద్ద అప్పులు పోవు కానివ్వండి,
అమ్మవారి యొక్క కృప ఉంది, వర్క్ అవుతున్న దానికి సింబల్ ఇది. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా చేసుకొని దీనికి అడిషనల్గా శ్రీ సూక్తం అని ఉంటుంది. ఇది వేద మంత్రం. ఆఫ్ కోర్స్ నా వీడియోస్ యూట్యూబ్లో బాగా తప్పు లేకుండా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, అవి నేర్పేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రీగా యూట్యూబ్లో. అది నేర్చుకొని శ్రీ సూక్తం ఈ రెండింటి కాంబినేషన్ నేర్చుకొని రెగ్యులర్గా చదువుకుంటూ పోతే వీళ్ళకి నోరు తెరిచి నాకు ధనం కావాలి అన్న పరిస్థితి ఎప్పటికీ లైఫ్లో రాదండి. అవునా గురువు గారు? కనకధార కనకధార విత్ శ్రీ సూక్తం కాంబినేషన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే వీళ్ళు చదివినట్లు 8 రోజులు చదువుతాను, 11 రోజులు, ఇంకెన్ని రోజులు చదవాలి కాదు. అది నిరంతరం వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ ఇంక వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే నోరు తెరిచి ధనం కావాలి నాకు అన్న పరిస్థితి వాళ్ళకి ఎప్పటికీ రాదు పరిస్థితి. అద్భుతమైన పరిహారం గురుగారు. చాలా మందికి, సింహరాశి వారికి కాదు, చాలా మందికి కూడా ఇది ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి ఈ టైంలో ఎందుకు చెప్పానంటేనండి, వీళ్ళకి గురువు వల్ల మనం చెప్పుకున్నాం కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రెడీ శని ఇబ్బందుల్లో ఉన్నారు, వేరే గ్రహాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. సింహరాశి వాళ్ళు నాకు మోస్ట్ హాట్ ఫేవరెట్స్ టీమ్ చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఫ్లోటింగ్ కూడా మీకు సింహరాశి నుంచే ఉంటుంది, ఎక్కువగా ఉంటారు. వాళ్ళ అది కొంచెం ఈవెన్ ఫారెన్ నుంచి కూడా ఎక్కువగా సింహరాశి షష్టాష్టకాలు అంటారు. అవునా గురుగారు? డిమాండ్ అడుగుతుంటారు, ఏంటి గురుగారు ఏంటంటే. ఈవెన్ బంధువులు కూడా ఉన్నారు, ఇలా ఎందుకు చెప్పామని నన్ను అడుగుతుంటారు. రివర్స్ రాశి ఫలాలు ఏంటి అలా చెప్పాము, సరే నెక్స్ట్ టైం స్క్రిప్ట్ ఇవ్వండి మీ ప్రకారం చెప్తాను నేను కూడా. లేదు మీరు చెప్పేది చాలా జెన్యూన్ గా ఉంటుంది కాబట్టి అలాగే ఫాలో. గురువు గారు, రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇది 40 to 50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు, పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక. ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతక రీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమండి మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండొచ్చు, ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి, పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగుని పోయేసి జాతక చక్రం రాపించుకుంటారు. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళు అండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35 to 40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడైనా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఇక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40 to 45 or 40 +or -2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది అట్ పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది తెలవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే.
అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి మన్యు పాశుపత అభిషేకం, ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది, ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలని యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేసాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఇంకో ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, దానికి పరిహారం ఉంటుంది కదా, దీనికి ఇది ఉంటుంది. ఇది అని. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి, 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది ఇదిగో ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా ఇదా అని. పరిహారాలు చిన్న చిన్నవే, ఎందుకంటే మనం పెట్టే పెద్ద పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకొని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు, అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చేసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు, పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్కి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.